వెళ్లడం తప్పదని హెచ్చరించారు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి. కొత్త చెరువు సచివాలయం కారణంతో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పేదల భూములకు ప్రభుత్వం రక్షణగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో పేదల భూములను ఎవరు ఆక్రమించిన వారిపై క్రిమినల్ యాక్ట్ ప్రకారం జైలుకు పంపిస్తామని తెలిపారు. త్వరలో అలాంటి చట్టాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొస్తుందని వెల్లడించారు. పుట్టపర్తి నియోజకవర్గంలో ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేయాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. కొత్త చెరువులో శ్మశాన వాటిక ఏర్పాటుకు పరిష్కారం చూపుతామన్నారు ఎమ్మెల్యే. రెవెన్యూ సదస్సులకు హాజరు కాని అధికారులకు మెమో ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి కూడా సదస్సుకు హాజరయ్యారు. చాలా బాగా విధంగా చాలా ప్రెస్టీజియస్ ఒక ప్రాజెక్ట్ తీసుకొని ప్రతి ఒక్కరి రైతులకి అందరికీ ఈ రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏవైతే ల్యాండ్కి సంబంధించిన సాల్వ్ చేయాలని గొప్ప ఉద్దేశంతో చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పుకోవాలి. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ రెవెన్యూ విషయం ఒక మాట చెప్పాలంటే వాళ్ళ దేనైనా రైతు కోల్పోతాడు కానీ పోగొట్టుకుని సిద్ధమవుతాడు కానీ ఏ రైతుకు సిద్ధంగా చాలా ప్రాణం కంటే అమితంగా భావించే భూమిని పరిరక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రభుత్వం తీసుకోవాలని రద్దు చేస్తాం. ల్యాండ్ గ్రాబింగ్ ప్రొవిజనల్ యాక్ట్ ఇలా ఒక చట్టాన్ని చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరికి నిర్భయంగా నిజాయితీగా నీతిగా